హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో ఇంక ఇదైతే సాటర్డే రోజండి. సాటర్డే మార్నింగ్ అన్నమాట. చూసారా నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజు వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి నేను ఇలా తులసి దళాలతో అయితే పూజ అయితే చేసుకున్నానండి. సో ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాను. నేనైతే ఇంక ఈరోజు సాటర్డే అనేసి అంటే మ్యాక్సిమం నేను తిననులేండి, నాన్ వెజ్ ఏం తినను. ఇంకా మా పిల్లలైనా మా వారైనా వీళ్ళు తింటారు, నేను తినను. కానీ ఇంకా మా పాప ఏంటంటే ఈ మధ్య ఒక 4-5 డేస్ నుంచి అడుగుతుందన్నమాట, గోంగూర చికెన్ కావాలి, గోంగూర చికెన్ కావాలి అనేసి అడుగుతుందండి. ఇంకా చేద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. సో ఇంకా ముందు రోజైతే ఇంకా అంటే సారీ ఇంక ఈరోజు ఈవినింగ్ అయితే చికెన్ పచ్చడి పెట్టేశానన్నమాట. ఆ వీడియో కూడా మీకు వస్తుందండి. సో ఇంకా చికెన్ పచ్చడి పెట్టేశాను. ఆ రోజు కొంచెం ఇంకా మా పాపకి అందులో నుండి చికెన్ తీసి ఇలా గోంగూర చికెన్ అయితే చేస్తున్నానన్నమాట. ఇంకా గోంగూర అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర చాలా ఉందండి. తను ఎప్పటి నుండో చెప్తుంది మా ఇంట్లో ఉంది అనేసి. ఇంకా వెళ్దాం వెళ్దాం అంటున్నాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కుదరలేదు ఈ మధ్యలో. సో ఇంకా మా పాప కూడా అడుగుతుంది కదా అనేసి ఇంకా ఈరోజు మార్నింగే బయలుదేరి ఇంకా దగ్గరే అన్నమాట, మా ఇంటి పక్కనే ఉంటారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గోంగూర అయితే తీసుకొని వచ్చానండి. చాలా ఫ్రెష్ది అన్నమాట. అంటే ఇది ఎర్ర గోంగూర అండి. మంచిగా ఉంటుందండి. అసలు ఎంత పుల్లగా ఉందంటే చాలా పుల్లగా ఉందండి. మనకి ఇంకా టేస్ట్ కూడా బాగుందన్నమాట. నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి గోంగూర చికెన్ ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు ట్రై చేయలేదు, ఎప్పుడు తినలేదు కూడా బయట కూడా. ఇంకా ఎలా ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం మా పిల్లలిద్దరికి బాగా నచ్చింది. సో ఇంకా అడిగారన్నమాట, అంటే మళ్ళీ ఎప్పుడైనా ఇలా ట్రై చేయి, మళ్ళీ చెయ్యి అనేసి ఇంకా చెప్తున్నారండి. సో ఇంకా మనకి ఫస్ట్ టైం కదా, ఏదైనా కుదురుతుందో కుదరదో అనే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. కానీ టేస్ట్ బాగుందండి. ఇంకా నేను ఆ రోజు తినలేదు కానీ నెక్స్ట్ డే సండే రోజు అయితే మా పిల్లలు నా కోసం ఉంచారన్నమాట, అంటే టేస్ట్ చూడు అనేసి. ఎందుకంటే వాళ్ళు లేకుండా నేను ఇలాంటి అంటే రకరకాలుగా డిఫరెంట్ రెసిపీస్ అయితే చెయ్యను కదా, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఉంటేనే చేస్తానని. ఇంకా మా బాబు ఏంటంటే నా కోసం 2 పీసులు కొన్ని గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడండి. వాడికి అంత పిచ్చి ఉంటుంది అన్నమాట, ప్రేమ. ఇంకా సర్లే అనేసి ఇంకా నెక్స్ట్ డే అయితే తిన్నానండి నేను. చాలా బాగుందన్నమాట సండే రోజు. ఇంక ఇక్కడైతే కర్రీ అయితే బాగా ఫ్రై అయిందండి. మనకి గోంగూర కానివ్వండి, చికెన్ బాగా ఫ్రై అయిందన్నమాట ఆయిల్లో. ఇంకా తర్వాత అందులో ఇంకా టేస్ట్కి కావాల్సినంత కారం వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇంకా కారం ఏంటంటే ఇంట్లో పట్టించిన కారం కాకుండా మనకి షాప్లో దొరుకుతుంది కదా, అంటే మనకి పచ్చళ్ళకి వేసుకునే కారం ఉంటుంది కదా, రెడ్గా ఉండే కారం, అది వేసానన్నమాట. అంటే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అనేసి. సో ఇంకా చికెన్ పచ్చళ్ళలో కూడా నేను అదే కారం వేసానండి. ఇంట్లో పట్టించిన కారం ఎక్కువగా వేయలేదు. ఇంట్లో కారం ఎందుకు వేయలేదు అంటే, అది కారం ఎక్కువగా ఉంటుందండి, ఘాటు ఎక్కువగా ఉంటుంది. అది మళ్ళీ కొంచెమే వేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇది ఒక 2 స్పూన్లు వేసే కారం, అది 1 స్పూనే సరిపోతుందండి మనకి. అలా ఉంటుంది కదా. అలా ఉంటే చట్నీలోకి కుదరదు కదా అండి. ఎందుకంటే చట్నీలోకి మనకి కొంచెం గ్రేవీ ఉండాలి. అంటే ముక్కలతో పాటు కొంచెం గ్రేవీ ఉంటేనే రైస్కి కలుపుకోవడానికి బాగుంటుంది కదా అనేసి ఇంకా నేను ఇంట్లో పట్టించిన కారం కాకుండా ఇంకా షాప్లో తీసుకొచ్చిన కారం అయితే వేసేసానన్నమాట. అంటే చట్నీలో అదే వేసాను, ఇప్పుడు ప్రజెంట్ ఈ కర్రీలో కూడా అదే వేసానన్నమాట. ఇంక ఇక్కడైతే మార్నింగ్ టైం అయితే ఇలా కర్రీ చేశాను. ఈవినింగ్ టైం ఏంటంటే చికెన్ పచ్చడి చేశానన్నమాట. సో మొత్తం మీద అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా పిల్లలు తినేశారు. నెక్స్ట్ డే కూడా నేను తినేసానండి. చాలా బాగుందన్నమాట. సో ఇంక ఇది ఆ రోజు ఆఫ్టర్నూన్ టైం అండి. ఇంకా అంటే మార్నింగ్ నుంచి వెదర్ చల్లగా ఉంది. అసలు వర్షం వస్తుందా రాదా అన్నట్టుగా ఉండే, కానీ వర్షం అయితే వచ్చిందండి. మంచిగానే వచ్చింది, పర్లేదు. అంటే ఇన్ని రోజులున్న ఈ వేడికి, ఈ ఉబ్బరింతకి ఇలా కొంచెం చినుకులు పడేసరికి అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. అంటే వర్షంలో తడిస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. కానీ ఇప్పుడు వచ్చే వర్షానికి తడిస్తే మాత్రం తొందరగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే తొందరగా జలుబు చేయడము, జ్వరం రావడము ఈ వర్షాలకి అలా ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ అంటే ఆఫ్టర్నూన్ టైం ఇలా ఉందండి. వెదర్ చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే ఇటు బయట కూడా చూపిస్తున్నాను చూడండి. అంటే ఇక్కడ వరకు వచ్చిందండి, చూసారు కదా. ఇక్కడ ముగ్గు వరకు చినుకులు పడ్డాయన్నమాట. అంటే తూర్పు సైడ్ నుంచి ఎక్కువగా వచ్చినట్టు వచ్చిందండి వర్షము. మొత్తం కూడా గుమ్మం దగ్గర నీళ్ళు పడిపోయాయి.
కానీ బాగుందండి. ఇట్లా వర్షం పడినప్పుడు చూస్తూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో కదా. మనకి ఎండాకాలం ఎప్పుడెప్పుడు ఇంకా అయిపోతుందా, ఎప్పుడు వర్షాలు వస్తాయా అనేసి అయితే ఎదురు చూస్తున్నారండి చాలా వరకు కూడా. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఉన్న ఎండలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మరీ ఎక్కువగా ఉన్నాయండి. వేడి ఎక్కువగా ఉంది, ఎండలు అలాగే ఉన్నాయి. ఇంట్లో కూలర్స్ అంటే కూలర్లు తిరుగుతున్నా, ఏసీలు నడుస్తున్నా అయినా కూడా అంత ఆ వేడి మాత్రం పోవట్లేదండి. అలా ఉందన్నమాట. ఇంకా బయట మాత్రం ఎంత బాగుందో అసలు. ఇంకా చెట్లు ఇవన్నీ కూడా ఇంతసేపు అంటే బీభత్సంగా ఊగాయండి. అంటే అవన్నీ కూడా గాలికి ఎక్కడ విరిగిపోతాయో చెట్లు అన్నట్టుగా గాలి వచ్చింది. ఇంకా వర్షం రాదేమో అనుకున్నాం కానీ ఇంకా వర్షం కూడా చక్కగా వస్తుందండి. ఇంకా మా పూల చెట్లలో కూడా చాలా వరకు పిచ్చి మొక్కలు ఉన్నాయండి. అవన్నీ కూడా తీసేసి ఈ చెట్లలో మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇంక ఇదైతే మా ఇంటి ముందు ఇలా ఉందండి పరిస్థితి మాత్రం. ఇంక ఇక్కడ మెట్ల వరకు కూడా కొంచెం వర్షం అయితే చినుకులు చిల్లాయన్నమాట. అంటే గాలితో పాటు వర్షం వచ్చిందిలేండి, అలా ఉంది. సో ఇంకా మొత్తం మీద అయితే వర్షం పడడంతో మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించిందన్నమాట. సో ఇంక ఇదైతే నెక్స్ట్ డే రోజండి. ఇంక ఇక్కడ అంటే ఇవి జొన్నలు అన్నమాట అండి. అంటే మా వారికి గటక డైలీ పెడతాను కదా, మా వారి కోసం జొన్నలు అయితే తీసుకొచ్చారు. అంటే ఇంతకుముందు మేము ఒకేసారి ఒక బస్తా తీసుకుంటామన్నమాట. అంటే 50 ఏమో అంటారండి, 50 కేజీ కావచ్చు, అది తీసుకున్నాం. అవి అయిపోయాయి అన్నమాట. అవి చాలా బాగుండేనండి జొన్నలు మాత్రం. అందులో అసలు ఏమీ లేకుండే, కొంచెం కడిగి ఆరపోసుకొని పట్టించేదాన్ని. ఇవి కూడా బాగున్నాయి, కాకపోతే కొన్నే తీసుకురమ్మన్నాను. ఎందుకంటే మళ్ళీ చూడకుండా ఒకేసారి ఎక్కువ తెచ్చుకుంటే మళ్ళీ అందులో ఏమైనా చెత్త ఉందనుకోండి, అది క్లీన్ చేసుకోవడం కష్టమైపోతుంది కదా అనేసి. ఇంక ఇక్కడ అయితే ఇవన్నీ కూడా పూజ సామాన్లండి. మొన్న ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నామని చెప్పాను కదా, ఇంకా అదన్నమాట. ఇంకా పూజ సామాగ్రి అన్నీ కూడా ఇవి ఒక పూజ అయిపోయాక ఒక 5-6 డేస్కి క్లీన్ చేసుకున్నానండి. అన్నీ కూడా ఒక టబ్లో వేసి, అంటే ఇంటి వెనక సైడు మనకి గిన్నెలు కడుక్కోవడం ఉంటుంది కదా, ఇంక అక్కడ పెట్టేశానండి. ఇంకెప్పుడు క్లీన్ చేద్దామన్నా చాలా వరకు అయితే అలసిపోయామండి. ఇంక అన్ని టూర్లు తిరిగేసి వచ్చిన తర్వాత 2 డేస్కి పూజ చేసుకొని మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని అవన్నీ చేసేసరికి అయితే నేను చాలా అలసిపోయానండి. ఇంకా ఈ పనులు తర్వాత చేసుకోవచ్చులే, ఇవి కడిగేయడమే కదా అనేసి అన్నీ ఒక చోట పెట్టేసి ఇంకా నేను ఫ్రీగా ఉన్న రోజు ఇవన్నీ క్లీన్ చేశానన్నమాట. ఈరోజు వెదర్ చల్లగా ఉందనేసి ఆఫ్టర్నూన్ టైం మొత్తం క్లీన్ చేసుకున్నానండి. అలాగే ఇంకా ఈ జొన్నలు కూడా మంచిగా ఆరాయన్నమాట. ఎండకైతే 2 డేస్ ముందు ఆరబోసాను. ఇంకా వాటిని ఏంటంటే ఇంకా గిర్ని పట్టించుకోవాలి, మా వారికి గట్క పట్టించాలి. ఇంకా మిగిలిన పిండితో అయితే నేను చపాతీ అవి చేస్తాను కదా అండి, చపాతీ కంటే ఎక్కువగా సర్వపిండి చేస్తాను. ఇంక ఇక్కడైతే బాలుషా అండి. ఇవి మొన్న పూజ రోజు మనం పెడతాం కదా, అంటే అందరికీ వేస్తాం కదా అండి, అవన్నమాట. ఇంకా మిగిలాయి, ఇంకా ఎక్కువగానే మిగిలితే అయిపోయాయండి. అంటే తెలిసిన వాళ్ళకి ఎవరికో ఇట్లా ఇవ్వడం వల్ల అయిపోయాయి అన్నమాట. ఇవి మాత్రమే ఉన్నాయి. పిల్లలు తింటారేమో అంటే వాళ్ళు అస్సలు తినట్లేదు. ఇంక ఇక్కడ అటుకులు అన్నమాట, ఇవి చేసి ఉంచానండి. ఇంకా మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు కూడా అంటే తిరుపతికి, షిరిడి ఇవన్నీ తిరిగేసామన్నమాట. అరుణాచలం కానివ్వండి, గోల్డెన్ టెంపుల్, అంటే ఇవన్నీ ప్లేసెస్కి వెళ్ళామన్నమాట, వెళ్ళొచ్చాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఏవో ఒకటి ఉండాలి కదా స్నాక్స్ లాగాని, అటుకులు తీసుకెళ్ళాం కానీ అసలు ఎవ్వరూ తినలేదండి. ఇంకా బయట తినడానికే ఇష్టపడతారు మా వాళ్ళు, అంటే మా పిల్లలు. ఇంకా అందుకోసం ఇవి ఎప్పుడో ఒకసారి తిన్నాంలేండి. ఇంకా వెళ్ళేటప్పుడు చపాతీ, కర్రీ అవి చేసి తీసుకెళ్ళాను కాబట్టి ఆ రోజుకి నైట్ తినేసాము. ఇంకా ఈ అటుకులు ఇవేమి తినలేదండి, అవి అలాగే వదిలేశారు. సో అదన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇది ఈవినింగ్ టైం అండి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయి పూజ రూమ్లో అయితే దీపం వెలుగుతుందండి. మార్నింగ్ వెలిగించిన దీపం ఇంకా వెలుగుతుంది. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నానండి. ఇంకా మనకి సింక్ ఇలా ఉంటే అసలు ఎంత బాగుంటుందో కదా అండి. అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో సింక్లో గిన్నెలు లేకపోతే. అంటే తోమిన గిన్నెలన్నీ ఇలా స్టాండ్లో ఉండి మనకి స్టవ్ అంతా కూడా ఇలా నీట్గా ఉంటే అసలు ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. కానీ తినేది మనమే కదా, ఇంకా మనమే కదా వండుకోవాల్సింది. సో ఇంకా స్టవ్ ఇదంతా కూడా నీట్గా తుడిచేసానండి. ఇంకా
ఆ రోజు ఏంటంటే పూజ చేసిన రోజు ఏంటంటే ఇంకా ప్రసాదం అవి చేసేటప్పుడు కొంచెం పాలు పొంగిపోయి ఇవన్నీ కూడా కొంచెం మెస్సి మెస్సిగా అయిపోయాయి అన్నమాట. ఇంకా అవంతా కూడా నీట్గా అప్పుడు క్లీన్ చేశాను కానీ మరీ ఎక్కువగా క్లీన్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ ఏంటంటే ఫుల్ లిక్విడ్ వేసి బాగా రాగేసి ఇంకా క్లీన్ చేశాను అన్నమాట. సో మొత్తం మీద కిచెన్ అయితే నీట్గా అయిపోయిందండి. మనకి ఇంట్లో ఏదైనా చిన్నగా పూజలు చేసుకున్నా, ఏదైనా చిన్నగా ఫంక్షన్స్ లాగా ఏ చేసినా కూడా మనకి మెయిన్గా ముందు ఖరాబ్ అయ్యేది కిచెనేనండి. ఎందుకంటే మనం కాకుండా మన ఇంట్లో వాళ్ళ అంటే మన రిలేటివ్స్ కానివ్వండి, మన వాళ్ళు అంటే మనకి ఏ వస్తువు ఎక్కడుంటుందో మనకు తెలుసు. కానీ వాళ్ళకి తెలీదు కదా అండి. మనం ప్రత్యేకించి చెప్పాలి. మళ్ళీ వాళ్ళు తీసిన వస్తువు కూడా మనం పెట్టుకున్నట్టుగా ఎందుకు పెడతారండి? వాళ్ళకి తెలీదు కదా. వాళ్ళు ఎక్కడో చోట పెట్టేస్తారన్నమాట. ఇంకా అలా అన్నీ గజిబిజిగా అయిపోతూ ఉంటాయన్నమాట కిచెన్ మాత్రము. ఇంకా నాకు తెలిసి అయితే కిచెన్ కబోర్డ్ ఉండడం వల్ల లాభం ఎంత ఉందో నాకు తెలియదు కానీ నష్టం అయితే ఎక్కువగానే ఉందనిపిస్తుందండి. ఎందుకంటే అందులో ఉన్న సామాను ఏదైనా చేసినప్పుడు మన ఇంటికి వచ్చిన గెస్ట్లకి తెలీదు, అది ఎక్కడ ఉంటుందో తెలియదు. దానికోసం మళ్ళీ మనమే పరిగెత్తుకుంటూ రావాలి, మళ్ళీ వాళ్ళకి అది చూపించాలి, చెప్పాలి, ఇవ్వాలి, ఇదంతా ప్రాసెస్ ఉంటుందండి. కానీ ఇంతకుముందు బాగుండేదండి. సెల్ఫ్లో గిన్నెలన్నీ అలా బోర్లిచ్చి పెట్టుకుంటే మనల్ని అడిగే పనే లేదన్నమాట. అంటే మన పనిలో మనం బిజీగా ఉంటే కూడా వాళ్ళకి అన్నీ దొరికేవి అన్నమాట. అంటే ఎదురుగా కనిపించేవి. ఇంకా వాళ్ళకు కూడా తీసుకోవడానికి మంచిగా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదు కదా. అవి డోర్లు రాకపోయినా మనల్ని పిలుస్తారు, ఆ వస్తువు దొరకకపోయినా మనల్ని పిలుస్తారు. ఏదో అనిపిస్తుందండి ఒక్కోసారి. అంటే రోజు రోజుకి ఇంతలా చేంజ్ అయిపోయాం కదా అనేసి అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మొత్తం మీద ఇంకా ఈవినింగ్ టైం కూడా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని నేను మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడ ఆరిన బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకుంటున్నానండి. ఇవి ముందు రోజు బట్టలు అన్నమాట. ఇంక ఇక్కడైతే మా పిల్లలిద్దరు కూడా ఇంక ఇక్కడే కూర్చొని టీవీ చూస్తున్నారు. నేనైతే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా బట్టలన్నీ కూడా మడత పెట్టేస్తున్నాను. ఇంకా వాళ్ళు ఉన్నన్ని రోజులు మాత్రం చాలా టైం గడుస్తుందండి నాకు కూడా. అసలు ఎప్పుడు డే అన్నది ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియట్లేదు అన్నమాట. అలా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఉంటేనే కదా ఏదైనా వంట చేయాలన్నా, వాళ్ళు అడిగినవి చేసి పెట్టాలన్నా, ఇంకా మనకి ఏదైనా వాళ్ళు ఉంటేనే ఉంటుందండి. వాళ్ళిద్దరు వెళ్ళారనుకోండి మనకు అసలు ఇంకా ఏ పని ఉన్నట్టు అనిపించదు. మళ్ళీ ఏది కూడా చేయాలని తోచదండి. అదేంటో అర్థం కాదు. పిల్లలతోనేనండి హ్యాపీనెస్ అంటే నిజం చెప్పాలంటే. అసలు ఇబ్బంది అనిపిస్తుందండి. పిల్లలిద్దరు వెళ్ళిపోతే మాత్రం అసలు ఇల్లంతా కూడా ఇంత పెద్ద ఇంట్లో ఇద్దరమే ఉండడము, మళ్ళీ పిల్లలు లేకపోయేసరికి చాలా లోటుగా, చాలా వెల్తీగా ఉంటుందండి. సో ఇంకేం చేసేది లేదు. ఫస్ట్ అయితే వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలి, వాళ్ళు కష్టపడాలి, చదువుకోవాలి. సో మనము అదే ఆలోచించుకోవాలి కదా. ఇంక ఇక్కడైతే బట్టలన్నీ మడత పెడుతున్నాను. మా పాపని తీసుకెళ్ళి మీవి లోపల పెట్టేసుకోండి అంటే కూడా ఇప్పుడు తీసుకెళ్ళని అంటుందన్నమాట. సర్లే నేను ఇక్కడే వదిలేస్తాను, మీరు ఎప్పుడైనా తీసుకెళ్ళండి అని చెప్పాను. అలా చెప్పాను కానీ ఇంకా నాకు వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుందండి. పిల్లల్ని పాపం అక్కడ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు కదా అనేసి మళ్ళీ ఇంకా నేనే తీసుకెళ్ళి కబోర్డ్లో అయితే సర్దేశాను వాళ్ళ బట్టలు కూడా. అట్లా ఉంటుందన్నమాట. మమ్మీలందరూ ఇలాగే ఉంటారులేండి. ఇంక ఇవైతే 2 డేస్ ఇవ్వండి, చాలా ఉన్నాయి బట్టలు. ఇంకా మేము అంటే బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఒక 4-5 డేస్ బట్టలన్నీ కూడా ఒక 2 డేస్ మార్నింగ్ నుంచి నైట్ వరకు బట్టలు వేయడము, తీయడము, అంటే ఆరేయడం ఇదే సరిపోయిందండి. మా పిల్లలిద్దరు కూడా చాలా హెల్ప్ చేస్తారండి. అంటే నేను ఎక్కడము దిగడము నాకు ఈ పనితోనే సరిపోయేదన్నమాట. ఇంకా ఆరిన బట్టలన్నీ తీసుకొచ్చేవాళ్ళు. పిల్లలిద్దరు ఆరిన బట్టలు తీసుకొచ్చి మడత పెట్టేసేవాళ్ళు. మా అబ్బాయి కంటే ఎక్కువ మా అమ్మాయికి పనులు వచ్చు కాబట్టి అన్ని బట్టలు మడత పెట్టేసి ఎవరివి వాళ్ళవి రూమ్లో పెట్టేస్తుందన్నమాట. అంటే మా బట్టలు, వాళ్ళ అన్నయ్యవి, ఆమెవి అన్నీ అట్లా తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లో పెట్టేసుకోవడము, మా బట్టలు తీసుకెళ్ళి మా బెడ్లో పెట్టేయడం ఇట్లా చేసేదన్నమాట. ఇంకా పిల్లలిద్దరూ హెల్ప్ చేయడం వల్ల అంత టూర్ తిరిగినా కూడా అలసిపోయినా కూడా చాలా వరకు ఓపిక ఉండేనండి. అంటే పూర్తిగా మనం చేసుకోలేనంత వీక్ ఏం అవ్వలేదు.
సో మనకి చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎవరిపైనో డిపెండ్ అవ్వకుండా మన పని మనం చేసుకోవాలి అనేసి అయితే నేను అనుకుంటానండి. నాకు చాలా వరకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అండి. అంటే ఎవరి మీదనో మరీ ఎక్కువగా ఆధారపడకూడదు. వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళు వచ్చేవరకు ఏమీ చెయ్యకుండా వాళ్ళ మీదనే ఆధారపడి ఉండాలి అన్నట్టుగా నాకు ఉండదండి. సో నాకు తోచిన నా పనులు నేను చేసుకుంటూనే ఉంటానన్నమాట. మనకి చేసేవాళ్ళు చేస్తారులేండి, వచ్చేటప్పుడు వస్తారు, చేసేటప్పుడు చేస్తారు. కానీ మనం ఎక్కడిదక్కడ వదిలిపెట్టేసుకొని వేరే వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉండకూడదు అనేసి నేను అనుకుంటాను. సో నా పిల్లలు కూడా అలాగేనండి. సో మొత్తం మీద మా మైండ్ సెట్టే మా పిల్లలకు వచ్చిందన్నమాట. అలాగే మా పిల్లలు కూడా ఆలోచిస్తారు. సో మొత్తం మీద బట్టలు అయితే మడత పెట్టేసుకోవడం అయిపోయిందండి. ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఎక్కడక్కడ బెడ్రూమ్లో అయితే సర్దేస్తాను. ఇంకా తర్వాత ఇంకా గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అన్నమాట నైట్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.